ప్రియమైన ప్రజలారా, ఈరోజు ప్రతి పాలకవర్గ పార్టీ అధికారంలోకి రాకముందు రావటం కోసం అనేక వాగ్దానాలు ఇవ్వటం, ఆ వాగ్దానాలు అమలు చేయకపోవటం, దానికి అనేక రకాలైనటువంటి అమలు చేయకుండా ఉండటం కోసం సాకులు చెప్పటం, ఇవన్నీ కూడా ప్రతి పాలకవర్గ పార్టీకి ఒక ఆనవాయితీగా ఉంది. అదే ఆనవాయితీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి హామీలు 420 రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. ఏ హామీ కూడా సక్రంగా అమలు చేయలేదు. అమలు చేయటంతో పాటు ప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో కేసీఆర్ నిర్బంధ పాలన కొనసాగించాడు. దాన్ని మేము రద్దు చేసి ప్రజలందరికీ స్వేచ్ఛని అన్ని రకాల కల్పిస్తాం, హక్కులు గ్యారంటీగా ఇస్తాం అని చెప్పి ఒక 7వ వాగ్దానం కూడా ప్రధానమైనటువంటి 7 వాగ్దానాలు ఇచ్చారు. ఏది కూడా ఈ రాష్ట్రంలో 7 సంపూర్ణంగా అమలు కావట్లేదు. మిగతా హామీలు కూడా అమలు కావట్లేదు. ఈ అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తారీఖున హైదరాబాద్లో సుందరయ్య పార్కు నుండి ఇందిరా పార్క్ వరకు పెద్ద ర్యాలీ తీసి ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి తక్షణమే ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి తేయడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి అన్ని వర్గాల ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.